అన్నదాతలు అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర సర్కార్ అందాల పోటీలపై శ్రద్ధ పెడుతోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం సేకరణలో చేస్తున్న జాప్యంతో రైతులు నష్టపోతున్నారని వివరించారు. కడుపు మండిన రైతులు రోడ్డెక్కుతున్నారని తేల్చి చెప్పారు. గన్నీ బ్యాగులు పంపిణీ, ట్రాన్స్పోర్ట్ టెండర్లలో గోల్మాల్ వల్లే ధాన్యం సేకరణ ఆలస్యమవుతోందని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇక మరోవైపు మిల్లర్ల దగ్గరికెళ్తే తరుగు పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారని, అయినా వారిపై చర్యలు తీసుకోవడం లేదని నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 10 రోజులు, 15 రోజులు, 20 రోజుల పాటు రైతులు వాళ్ళ ధాన్యం సర్కారు కొనడం కోసం, ఈ ప్రాసెస్ కంప్లీట్ కావడం కోసం వాళ్ళు ఎదురుచూపు తీవ్రమైనటువంటి ఎండలు. ఇప్పుడు ఎందుకు ఇంత వైఫల్యం సర్కారుకు? ఏం జరుగుతుంది అసలు? ప్రతి జిల్లాలో వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలకు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వసతులు లేకున్నా, ట్రాన్స్పోర్ట్ లైసెన్సులు లేకున్నా దొంగ కాగితాలను సృష్టించి అధికారులను అందరినీ కూడా తమ అదుపాజ్ఞలో పెట్టుకొని తమ సొంత కార్యకర్తలకు ఈ టెండర్లు ఇచ్చుకోవడం మూలంగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. ఎవరి చేతిలో వాహనాలు లేవు. వాళ్ళు పోయి వేరే అద్దె వాహనాలు తెచ్చుకోవాలి. ఈ అద్దె వాహనాలు అనేక పనులలో పోతుంటాయి కాబట్టి వీళ్ళు మానిటర్ చేసుకోలేకపోతున్నారు సకాలంలో. ఇది ఒక పెద్ద సమస్య. గన్ని బ్యాగులు రావట్లేదు సకాలంలో. వచ్చినా కొత్త గన్ని బ్యాగులు ఇస్తలేరు. మొత్తం సగం 50-50 చేస్తున్నారు. మూడవది, ఎత్తినటువంటి ధాన్యం మిల్లుల దగ్గర తగిలిపోతే మిల్లు వాళ్ళు తరుగు తీస్తున్నారు, బాధ్యత చెప్పి తీస్తున్నారు. మేము తీసేదే ఇంత, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లు వాళ్ళ మీద నియంత్రణ లేదు సర్కారుకు. ప్రతి లారీ మీద కనీసం 5 నుంచి 10 క్వింటాల ధాన్యాన్ని తరుగు తీస్తున్నారు ప్రతి లారీ మీద. ఇది ఎక్కడనే బాబు. మొత్తం రైతులంతా కూడా ఇంత అగచాట్ల పాలవుతుంటే, ఇన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే మీరు అందాల పోటీలలో నిమగ్నమే ఉంటారా? ఏ జిల్లాలో కూడా ఏ మంత్రి కూడా ధాన్యం కొనుగోళ్ల మీద క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుంది, రైతులు ఏమి ఇబ్బంది పడుతున్నారు, ఒకనాడు వాళ్ళు సమీక్షించి రైతులకు సాంత్వన కల్పించినటువంటి పరిస్థితి ఎక్కడ కనిపిస్తుంది? ఇవాడు పట్టించుకోడా అసలు? ఇదెక్కడ దుర్మార్గం, ఇదెక్కడ అన్యాయం అని చెప్పి బాబు రైతులు గగ్గోలు పెడుతున్నారు. వందల వేల మంది రైతులు మేము గతంలో మొన్న పోయినసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పాపం చేసినామని చెప్పి చెప్పలేసుకుంటున్నారు. కనీసమైనటువంటి సున్నితత్వం కూడా ప్రభుత్వానికి లేదు. ఏమాత్రం సున్నితత్వం లేదు. ఇంత ముద్దు వారిపోతుంది సర్కారు. చాలా అన్యాయం ఉంది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తక్షణమే ఎక్కడైతే వర్షాలు పడి రైతుల యొక్క ధాన్యం తడవడం కానీ కొట్టుకపోవడం కానీ జరిగిందో వాళ్ళకు సంపూర్ణంగా పరిహారం ఈ సర్కారు కట్టియాలి. ఎందుకంటే ఈ నిర్లక్ష్యపు బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి ఆ నిర్లక్ష్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించి రైతాంగానికి పరిహారం ఖచ్చితంగా కట్టియాలి.